నమస్తే, జై శ్రీరామ్. జయసింహ ఉవాచకి స్వాగతం. హిందూ పురాణాల్లోని అద్భుతమైన కథలలో మరుత్తుల జననం అత్యంత ఆసక్తికరమైనది. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, విధాత నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరని నిరూపించే ఒక గొప్ప సందేశం. మరుత్తులు ఎవరు, వారు ఎలా జన్మించారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. అదితి గర్భంలో ఉన్న బిడ్డ ఇంద్రుడిని ఓడించేంత శక్తివంతుడవుతాడనే భయంతో ఆ బిడ్డను సంహరించాలని స్వర్గాన్ని పరిపాలించే దేవరాజు ఇంద్రుడు నిర్ణయించుకుంటాడు. కానీ ఇంద్రుడు ధర్మబద్ధంగా ఆలోచించి అబద్ధ గర్భాన్ని సంహరించకుండా తన వజ్రాయుధంతో ఆ పిండాన్ని 7 భాగాలుగా విభజిస్తాడు. విచిత్రంగా ఆ 7 భాగాలు కూడా ప్రాణంతోనే ఉండటంతో ఇంద్రుడు ఒక్కో భాగాన్ని తిరిగి 7 భాగాలుగా విభజిస్తాడు. అలా మొత్తంగా 7 × 7 49 భాగాలు ప్రాణం పోసుకొని 49 మంది దేవతలుగా జన్మిస్తారు. ఈ అద్భుతమే మరుత్తుల జననానికి నాంది పలికింది. వీరు వాయుదేవుని రూపాలుగా, గాలులు తుఫానులకు అధిపతులుగా ప్రసిద్ధి చెందారు. మరుత్తులు కేవలం జీవించి ఉండటమే కాకుండా అపారమైన శక్తిని పుంజుకొని దైవీయ శక్తులుగా అవతరించారు. మొదట ఇంద్రుడికి శత్రువులుగా మారుతారేమో అని భయపడిన ఆ దేవతలే చివరకు ఇంద్రుడికి అత్యంత సన్నిహిత మిత్రులుగా మారారు. యుద్ధభూమిలో ఇంద్రుడికి తోడుగా నిలిచి విశ్వంలో ధర్మాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. ఈ కథ ద్వారా మనకు తెలిసే అతిపెద్ద పాఠం ఏమిటంటే, ఒక విపత్తు లేదా విచ్ఛిన్నం అనేది అంతం కాదు, అది ఒక కొత్త సృష్టికి ఆరంభం కావచ్చు. కష్టాలు, సవాళ్ళు ఎదురైనప్పుడు మనం విచ్ఛిన్నమైపోతామని భయపడతాం, కానీ ఆ కష్టాలే మనల్ని మరింత బలవంతులుగా మారుస్తాయి. మరుత్తుల జననం మనకు స్థితప్రజ్ఞతను, ఓర్పును, గమ్యం వైపు సాగే పట్టుదలను నేర్పుతుంది. ఇంద్రుడు తన భయాన్ని జయించి అడ్డంకిని, అంటే ఇక్కడ కథలో పిండాన్ని, అదితి గర్భంలోని పిండాన్ని ఒక శక్తిగా, మరుత్తులుగా మార్చుకోవడం మన జీవితాలకు ఒక గొప్ప పాఠం. ఏదైనా ఒక పరిస్థితిని మనం ఎలా అర్థం చేసుకుంటామనే దానిపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది. ప్రకృతిలో ఉండే తుఫాను, గాలి ఎంతటి శక్తివంతమైనవో ఈ మరుత్తులు కూడా అంతే వేగాన్ని, శక్తిని కలిగి ఉంటారు. చివరకు మన శత్రువులని భావించిన వారు కూడా సరైన సమయంలో మనకు తోడుగా నిలిచే మిత్రులుగా మారుతారని ఈ పురాణ గాథ నిరూపిస్తోంది. ఈ మరుత్తుల గురించిన కథ మీకు ఇంతకు ముందే తెలుసా? మరుత్తుల గురించి ఇదే మొదటిసారి వింటున్నారా? అలాగే మరుత్తుల గురించి మొత్తం సవివరమైన కథ తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారా? కామెంట్స్లో చెప్పండి. జై శ్రీరామ్.